నేను మీకు 82లో చెప్తున్నాను. మా దగ్గర 100 కాదు 72 గ్రేడ్స్ ఉండేవి. ఇప్పటికీ మా దగ్గర సుధాకర్ రెడ్డి అని ఎమ్మెల్సీ ఉన్నాడు, మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు, దామోదర్ రెడ్డి అని లేడు ఇప్పుడు. వీడంతా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇదే యూనియన్స్ కదా. నేను టోటల్ ఆ గ్రేడ్స్ని 17 గ్రేడ్స్ చేశాను. అన్ని గ్రేడ్స్ 72 నుంచి 17 చేసి జీతం 850 రూపీస్ ఉండాలి కూడా. నేను టీచర్గా పనిచేశాను. అప్పుడు నాకు 135 జీతం గ్రాడ్యుయేట్కి. 130 రూపాయలలో హయ్యెస్ట్ అదే, అంతకంటే ఎక్కువ లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్కి 240. 135 చేస్తుంటే 200 రూపీస్ చేశాను. మీరు పెంచారు? నేను ఒకటే టుకెట్ డెసిషన్. యూనివర్సిటీలో పనిచేశారా టీచర్? ఇక్కడ మహబూబ్ కాలేజ్ హై స్కూల్లో చేశాను, మళ్ళీ యూనివర్సిటీలో చేశాను. కానీ నేను చెప్తున్నాను జీతం గురించి. నా వ్యూ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది ఎడ్యుకేషన్ పాలసీ కాదు. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ ఏంటి, అసలు మనిషికి మైండ్ బాడీ అని రెండు ఉంటాయి. వాడు ఇంటగ్రేట్ చేసేది ఒక మాట ఉంటుంది. 7 ఇష్యూస్లో డిఫర్ అవుతుంటుంది. ఆ పిల్లల్ని అర్థం చేసుకొని ఏ తీరుగా నాలెడ్జ్ని మనం ఇస్తామని దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్ అ ప్రాసెస్. జీతం మీరు 135 నుంచి 200 రూపాయలు శాలరీ పెంచారు. అప్పుడు ఎడ్యుకేషన్ 800 135 ఉన్నది 800 చేశారు. 130 ఉండే 800 జీతము, ఆల్మోస్ట్ 6 times. ఎందుకంటే నా వ్యూ లోపల టీచర్స్ మీరు జీతంతో చూడకండి. చిన్న మాట మీకు చెప్తాను. భారత్, మన ఇంటికి ఒక పిల్లడు మిస్ అయిపోతాడు. ఇంటికి మిస్ అయిన తర్వాత ఏడుస్తాం. మనము భార్య అందరూ ఏడుస్తూనే ఉంటారు. 3 దినాలకు రాడు. ఎక్కడ పోతున్నాడో, ఎక్కడ పత్తాలు ఆడుకుంటున్నాడో, ఏడు చేస్తున్నాడో, మన ఆ ఏడుపు గురించి, మన ఆవేదన గురించి నేను చెప్పదలుచుకోలేదు. 4వ దినం మీరు తీసుకొని భరత్ ఇంటికి తీసుకొని వస్తాడు. ఆయన భరత్కి నేనేం చేయాలా? కాళ్ళు మొక్కాలి, అంతే కదా. ఇక దేవుళ్ళు మీరే, నేను దేవుడు చూడలేదు కానీ నిజమైన దేవుళ్ళు మీరు. నా పిల్లల్ని తీసుకొచ్చి అనాలి కదా. ఇంట్లో ఉన్న పైసలు ఇంత కూడా నీకు చేయగలను కదా, ఇవ్వాలనుకుంటే మనసు అట్లా అనిపిస్తుంది. అటువంటి మనిషి ఎవరో తప్పిపోయిన పిల్లల్ని తీసుకొచ్చినోడి గురించి నువ్వు ఆ ఆలోచన ఉన్నప్పుడు, 10 ఏళ్ళు నేను స్కూల్కి నాకు పంపించి తప్పిపోకూడదు జీవితం లోపల, సరైన త్రోవలో రావాలా అని చెప్పి నేను స్కూల్ పంపిస్తాను. అది స్కూల్ పేరు, దాని పేరు. ఆ స్కూల్లో ఒక టీచరు పూర్తిగా 5 గంటలు 6 గంటలు ఆ పిల్లడితో దగ్గర కూర్చొని ఆ పిల్లని 10 ఏళ్ళు గడిపి మీకు తీసుకొచ్చేసి బర్త్ చేసేసి ఇక్కడ ఒక టీవీ యాంకర్గా పెట్టి, చీఫ్గా పెట్టి, కేశవరావుని ఒక మినిస్టర్ చేసి, కేశవరావుని ఎంపీ చేసి, ఒక ఎంపీ ఐఏఎస్ చేసి, ఒక టీచర్ చేసి, అంత చేయగలిగిందంటే ఆ టీచర్ని కదా. ఆయనకి ఎంత పైసలు ఇవ్వాలండి? ఇదైతే ఒక 3 దినాలు తప్పిపోతేనే మనము ఇంత మాట్లాడుతున్నాం. ఇదైతే జీవితమే తప్పిపోయి దాన్ని సరి చేసిన టీచర్. ఇది నేను ఫస్ట్గా న్యూ డీల్ టు ఎడ్యుకేషన్ అని ఈ అసెంబ్లీలో మాట్లాడినాను. నేను రిప్లై ఇచ్చినప్పుడు న్యూ డీల్ టు ఎడ్యుకేషన్ నేను రిప్లై ఇచ్చాను. టీచర్ సేవలో అమూల్యం, లెక్క కట్టలేవు. అందు గురించే ఈ దేశంలో 2 డేస్ ఉన్నాయి, టీచర్స్ డే, ఆర్మీ డే. మీకు వేరే మినిస్టర్స్ డే, హెడ్ మాస్టర్స్ డే, ఈ డేస్ లేవు. టీచర్స్ డే ఉంది. ఆ టీచర్స్ డే కాబట్టి అదే మీరంటే మూల్యం నేను కట్టలేదు కాబట్టి దాని జీతం గురించి మాట్లాడకండి, పోనివ్వండి. సెకండ్, ఐ కమ్ టు ఎడ్యుకేషన్ పాలసీలో మాట్లాడు. సో అది మాట్లాడకుంటే రిపోర్ట్ బాగానే ఉండేది, అది మాట్లాడడం వల్ల ఇష్యూ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను దాని గురించి కమెంట్ చేయలేదు, ఎందుకంటే అది నేను చూసిన తర్వాత ఏది మంచిగా ఉందో ఏది బాగలేదో తెలియదు. కానీ మనం విద్య గురించి కానివ్వండి, ఒక ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడినప్పుడు ఎన్నో ఉంటాయి. తెలంగాణలో గురుకుల సిస్టమ్ మీద చాలా క్రేజ్ ఉంది. తల్లిదండ్రుల్లో చాలా ఎక్కువ అడ్మిషన్స్, నార్మల్ స్కూల్స్ ఆల్మోస్ట్ కిల్ అయిపోయినాయి. గురుకులాల్లో జాయిన్ చేసేందుకు చాలా డిమాండ్ ఉంది. 6th నుంచి 10th మనం సబ్జెక్ట్ చేంజ్ చేస్తున్నాం. కానీ మీరు అడుగుతున్నందుకు సబ్జెక్ట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా గురుకుల అనేది, మీరు అనేది గురుకుల అని స్కూల్ పేరు గురుకుల. గురుకులం వేరే, గురుకుల వేరే. గురుకులం అంటే ఒక గురువు దగ్గర కూర్చొని 4 చేసేటోడు. ఇప్పుడు అది యూనివర్సల్ ఎడ్యుకేషన్ లోపల ఒక సిస్టమ్ ఏం చేస్తామంటే, గురువుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పి ముందుది ఎగ్జాంపుల్ చూపించుకుంటూ ఒక 40 మంది 1:30 ఉంటే 1:30 ఉండేటట్టు ఈ టీచర్ చూడాలి. మీరు ఒక క్లాస్ రూమ్ చూడండి, టీచర్ గురించి మాట్లాడుతున్నారు మీరు.
ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్త జీతం గురించి కాదు, టోటల్ ఎడ్యుకేషన్ పాలసీ చేంజ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్గా చేయవలసింది, మీరు కష్టాలు తెలుసుకోండి. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే 30 మంది కూర్చొని ఉంటారు పిల్లలు, 30 వేరే డిగ్రీస్ ఆఫ్ అబ్జార్ప్షన్ లెవెల్. లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు, ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడు కాదు. ఈ టీచరు ఈ 30 మందికి అర్థమయ్యేటట్టు చెప్పాలి, 30 మందికి రీచ్ అవుట్ కావాలా, 30 మందిని తన మనిషి చేసుకోవాలా. దాన్నే హ్యూమన్ నేచర్ తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు మీరు ఇంగ్లీషు తెలుగు అనేది వివాదం పుట్టిందో, అన్నెసరీ కాంట్రవర్సీ పుట్టిందో, అసలు మనం మొదలు వింటాము. నాకు తెలుగు అంత రాకపోయినా కానీ నేను మాట్లాడగలుగుతున్నాను, ఈజీ ఫీల్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను. మీ మాతృభాష మీరు చదువుకుని తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం? తెలుగు మీడియమే. కాబట్టి మనం ఒకటి చెప్తాము, ఒక లింగ్వా అంటే చెప్తాము. కానీ తెలుగు మీడియం గారు మీరు మొత్తం ఇంగ్లీష్ అయిపోయి ఇప్పుడు తెలుగు రాని సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి మేము అప్పుడు ఇంగ్లీష్ చేసుకున్నాం, తెలుగు బుక్సే లేకుంటే మాకు. ఓకే, ఇంగ్లీష్ బుక్సే చదువుకుంటూ, ఈ న్యూస్ పేపర్లు చదువుకుంటూ నాది డిఫరెంట్ లైఫ్. మీరు మాతృభాష తెలుగు మీడియం అయి కూడా ఇంత ఈ విధంగా ఇంగ్లీష్ మీరు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నప్పుడు మీ దానిలో అంటే ఏమంటారు శశిధరు లెవెల్లో ఇంగ్లీష్ మీరు మాట్లాడతారు. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే వాళ్ళు స్టూడెంట్ లేకపోతే మిగతా తెలుగు నేర్చుకోలేరు అన్న సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీరే ఎగ్జాంపుల్ కదా. మీకు ఇంగ్లీష్ నేర్చుకుంటే అవసరం లేదు, మీకు అర్థం అవుతుంది. రామా ఈజ్ అ గుడ్ బాయ్. అసలు ఇంగ్లీష్లో లాంగ్వేజ్ అంటే ఏంటి, లింగ్వా అంటే ఏంటి, దీని కాన్సెప్ట్ బ్రేక్ అవుతుంది. నేను చెప్పిన తర్వాత మొదలు మీరు వింటారు, విన్న తర్వాత అసిమిలేట్ చేసుకుంటారు, అయిన తర్వాత అర్థం చేసుకుంటారు, మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేస్తారు. ఇది లింగ్వాలో ఉన్న గొప్పతనం. ఏది నాలెడ్జ్లో లైట్ చూస్తే లైట్ చూస్తాను, లైట్ని అర్థం చేసుకోవాలంటే కాన్సెప్ట్గా బ్రేక్ చేస్తూ ఉంటాను. లైట్ వచ్చింది, ఒక వైర్ వచ్చింది, అది దాన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ నాలెడ్జ్ టు మీ. నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ అరౌండ్ యూ. మీ పక్కన మీ చుట్టుపక్కల ఉన్న వాటి తెలుసుకోవడమే నాలెడ్జ్. మీరు ఇప్పుడు అడిగింది ఒక బేసిక్ క్వశ్చన్. నేను తెలుగులో చదవాలనేటి ప్రొటగనిస్ట్ని, చాలా స్ట్రాంగ్ ప్రొటగనిస్టే కాదు, స్ట్రాంగెస్ట్ ప్రొటగనిస్ట్ని. మాతృభాషలోనే ఉండాలి, మాతృభాష లోపలే ఉండాలా. అట్లీస్ట్ ఏమి లేకపోయినా కానీ 8th వరకు అయినా చదివియండి, 6th వరకు అయినా చదివియండి. ఇంగ్లీష్ అనేది ఆటోమేటిక్ నేను మాట్లాడుతున్నాను కదా. అదే నేను అందుకనే అడిగాను. మీరు తెలుగు మీడియం నేను అనుకోలేదు, మీరు ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి అనుకున్నాను. ఇంగ్లీష్ మీడియం చదవను అనేది ఆల్సెన్స్ బయటకు వచ్చి సుతా చదరగట్లో జాయిన్ అయ్యాను నేను. ఓకే, మేము ఇంగ్లీష్ చదవను, ఇంగ్లీష్ హటావ్ అనే మూమెంట్ ఎప్పుడైతే రామ్మనోహర్ లోహియా తెచ్చాడో, ఈ బ్రష్లు పట్టుకొని అంత బ్లాక్ వేసాం ఇంగ్లీష్ వాళ్ళకి. నేను ఇంగ్లీష్ హటావ్ మనిషిని. నేను జయపాల్ రెడ్డి ఈయనని రామ్మనోహర్ లోహియా ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్ళాం. ఎప్పుడైతే ఆంధ్ర లోపల హిందీ హటావ్ మూమెంట్ వస్తుంటే మేము ఈయనని తీసుకొచ్చినాం. కాబట్టి మా తెలిసేంటి నేను అనేది ఇంగ్లీష్ నేర్చుకోవడం, లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లర్నింగ్ ఇన్ ఇంగ్లీష్.